పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నేను అంటేనేమో అన్న అంటారు, జాతిరత్నాలు అంటే బాగా పుడుసుకత్తా అంటది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మొన్న పార్లమెంట్లో అంటే మన లోక్సభ వరంగల్ లోక్సభకు సందర్భంలో మన పార్టీలో జాయిన్ అయ్యిండు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆరూరు రమేష్ రాజీనామా చేసిండు, బీజేపీకి రాజీనామా చేసి రేపు పొద్దుగాల బీఆర్ఎస్లో జాయిన్ అవుతాడు. మరి కారణాలు ఏంటి? ఇక ఇప్పుడు కొంత మీడియా కావచ్చు, ఇక మన సోషల్ మీడియా మామూలుగా ఉండదు, మన వాళ్ళకి కొంచెం ఉత్సులు ఎక్కువ అండి కొంతమందికి. ఏంటంటే అందుకే కొత్త వాళ్ళని తీసుకోవద్దు, తీసుకొని కొత్త వాళ్ళకు టికెట్లు ఇవ్వద్దు, ఇక ఇస్తే గిట్లనే ఉంటుంది పోతారు, పాత వాళ్ళు అయితే గట్లనే ఉంటారు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళ కోసం ఈ వీడియో. కొత్త పాత అనే మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో అంకితం చేస్తూ ఉన్నా. మీకు ఈ వీడియో అవసరం, ఎందుకంటే ఆరూరు రమేష్కు సంబంధించిన పిన్ టు పిన్ ప్రతి సమాచారం నా దగ్గర ఉన్నది. ఒక ఆరూరు రమేషే కాదు, మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. ఆరూరు రమేష్ తరహాలో చాలామంది జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు ముందే చాలామంది బీఆర్ఎస్లోకి పోతారు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చాలామంది పోతారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎవరు బీఆర్ఎస్లో పోతారు, ఎవరు కాంగ్రెస్లో పోతారు, ఏం నడుతుందనే వివరాలు చాలా తెలుసు. నాకు అంత సమాచారం నా దగ్గర ఉన్నది, మనల్ని ఉపయోగించుకోదు పార్టీ. మరి ఎందుకో, మరి ఏం కర్మనో ఏం దరిద్రమో. పోనీ అందరు పోతే మళ్ళీ మేమే మిగులుతాం అనుకుంటారు కావచ్చు ఈ జాతి రత్నాలు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. ఇది నిజంగా తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ కాదు. నేను వాస్తవానికి తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ అని రాసిన అన్న రామచందర్ అన్న, నీకు బిగ్ షాక్. నువ్వు పార్టీల అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోయినాం. నువ్వు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇవాళ మన లోక్సభకు పోటీ చేసిండు, చాలా ఓట్లు పడ్డాయి మిత్రులారా. ఎన్నడూ పడని ఓట్లు మొన్న పార్లమెంట్ ఎన్నికలలో మన బీజేపీకి పడ్డాయి. సో అటువంటి వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే, బ్రహ్మాండమైన మెజార్టీతో 2 సార్లు ఎమ్మెల్యే అయిండు. మొన్న ఓట్లు కూడా అత్యధిక ఓట్లు సాధించిన ఎమ్మెల్యే, గతంలో 2 సార్లు గెలిచిన ఆరూరు రమేష్ కూడా ఇప్పుడు బీజేపీని వదిలేసి బీఆర్ఎస్లకు మళ్ళీ పోతాడు గర్వాపస్. సో స్టార్ట్ అయింది. ఇంకా చాలా మంది బయట ఉన్నారు. లిస్టు మొత్తం నా మైండ్లో ఉన్నది మిట్లారా, లిస్టు మొత్తం నా మైండ్లో. ఎందుకంటే ఎవరి సీక్రెట్లు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని ఎట్లా కాపాడుకోవాలని ప్రయత్నం చేసిన. ఈ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఏంటంటే అందరు పోవాలి. ఎట్లున్నాయి అంటే వెనుకట 50 మంది ఉన్న దాంట్లో లీడర్ అని చెప్పుకుంటే గట్టిగా అందం ఉంటుంది. వీళ్ళందరూ పోవాలి. 50 మంది ఉన్న దాంట్లో 49 మంది పీకితే ఇక నేనే లీడర్ని అవుతా అన్నట్టున్నది ముచ్చట. అంటే మనోళ్ళ కథ అట్లున్నది మిట్లారా. సో మళ్ళా నాకు తెలిసి అయితే చివరికి లాస్ట్కు మిగిలేది జాతిరత్నాలే, అందులో నో డౌట్. తెలంగాణలో నాకైతే నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు, ఎందుకంటే పనిచేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరూరు రమేష్ గురించి ఎందుకు చర్చ అనేది కూడా మాట్లాడతారు. ఇక మాట్లాడతారు ఆరూరు రమేష్ చరిత్ర ఇది చరిత్ర అది అని కూస్టోళ్ళు చాలా మంది ఉంటారు. ఆరూరు రమేష్ బీఆర్ఎస్లోకి పోతా అంటే ఇవాళ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు గుండె దడ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి వర్ధన్నపేట నాగరాజుకు, ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడో నాగరాజుకు ఖచ్చితంగా గుండె దడ స్టార్ట్ అయినట్టే. రాబోయే జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి 13 డివిజన్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటాయి, 13 డివిజన్లు. సో ఈ 13 డివిజన్లలో 10 డివిజన్లను టార్గెట్గా పెట్టుకొని బీఆర్ఎస్లకు ఆరూరు రమేష్ పోతాడు. అందులో నో డౌట్. నాగరాజుకి ఎందుకు, ఇప్పుడున్న ఎమ్మెల్యే నాగరాజుకి ఎందుకు గుండె దడ స్టార్ట్ అంటే, ఇన్ని రోజుల కాంచెల్లి బీజేపీలో ఆరూరు రమేష్ ఉంటే ఆయన పప్పులు ఉడికినాయి. ఎందుకంటే ఎవరు మాట్లాడటం లేరు బీజేపీ నుంచి వెళ్ళి. ఎన్నడూ కూడా మిట్లారా ఏ ఎమ్మెల్యేను నిలదీసిన దాఖలాలు లేవు. ఇది వాస్తవం. మీ గుండెల మీద నేను చూసిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో, ఈ ఒక్క నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాదు. నేను ఇక తెలంగాణ గురించి తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే సబ్జెక్ట్ ఇప్పుడు వరంగల్ జిల్లాది కాబట్టి సబ్జెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నా. 12 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యేను విమర్శించిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. ఎందుకంటే వీళ్ళ మనుగడ, వీళ్ళు ఏం చూసినా పుట్టినరోజుకు పోయినాం, పలానా ఆయన చనిపోతే పరామర్శించినాం, 21 దినానికి పోయినాం, లేకపోతే పెళ్ళికి పోయినాం, పేరంటానికి పోయినాం, దినాల పోయినాం, దింపుడు గాలాల పోయినాం, ఈ ఫోటోలు పెట్టుకుంటారు. నాకైతే షేమ్గా ఫీల్ అవుతా. ఇవన్నీ ఫోటోలు పెట్టుకునేటియా? మీరు వాళ్ళ సోషల్ మీడియా చూసినట్టయితే మొత్తం అదే ఉంటుంది. లేకపోతే ఆ సోషల్ మీడియాలో చూస్తే మిట్లారా ఏముంటుందంటే ఇంకొకటి ఉంటుంది, వీళ్ళ వర్ధంతి వీళ్ళ జయంతి
ఇవి కంపల్సరీ ఫోటోలు పెట్టుకోవడం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం. ఇక ఎవరన్నా నాయకులు రాక వరంగల్కి వస్తే ఇక పోయి భుజాలు రాకుండా ఆయన పక్కకు జరుపుకుంటే ముడి జరుపుకుంటే పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వాళ్ళని చూసిన తప్పితే కనీసం స్థానిక సమస్యల పట్ల కొట్లాడడం కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేల పనితీర్పిన విమర్శించడం కానీ, ఇక్కడున్న ఎంపీలను విమర్శించడం కానీ, ఇక్కడున్న ఏ ప్రజాప్రతినిధిని విమర్శించడం కానీ అసలు కొట్లాడిన సందర్భాలు లేవు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా భారీగా బీఆర్ఎస్లో పోతా ఉన్నారు. ఇది నేను ముందస్తుగా చెప్తాను, రాసుకోరి. నేను చెప్తున్నా కదా, కరీంనగర్ లాస్ట్కు హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా పోతారు, చాలామంది పోయేటట్టున్నారు బీఆర్ఎస్లకు. అది కూడా చెప్తాను. పాడి కౌశిక్ రెడ్డితో బీఆర్ఎస్లో పోయేందుకు ఉమ్మడి మన హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా సిద్ధంగా ఉన్నారు. వరంగల్ తూర్పులో పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. వర్ధన్నపేటలో పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే జాతర స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్ కదా జాతర స్టార్ట్ అయింది కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జైనింగ్తో ఒకలేనికొకరు ఇక వీళ్ళు వేరు వాళ్ళు వేరు. గతంలో రాజగోపాల్ రెడ్డి ఎట్లా పోయిండు, విజయశాంత్ ఎట్లా పోయింది, వివేక్ గారు ఎట్లా వేరు, ఇంతమంది వేరు. ఏమైనా ఉన్నదా మన పార్టీకి? ఇక ఇక వాగుతారు కొంతమంది, సొల్లు వాగుడు వాగుతారు. వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళకు స్టెబిలిటీ ఉండదని. ఏమిటిదా స్టెబిలిటీ ఉన్న లక్ష్మణ్ గారు మొన్న ఏం జరిగిందండి? స్టెబిలిటీ ఉన్న లక్ష్మణ్ గారట ఎన్నికల రిటర్నింగ్ అధికారట. ఏది సెంట్రల్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుని ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి కాబట్టి ఆయన కాట శాల్వా కప్పుడట. ఏం జోకుడయ్యా, ఇజ్జత్ అనిపిస్తూ ఉన్నది. గిదా మనం ఎక్స్పోజ్ చేయాల్సింది. ఏం యుద్ధం చేసిండు, ఏం ఓడిచిండు, ఏమైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడా లక్ష్మణ్? గుండె రగిలిపోతుంది నాకు, రక్తం సలసల మసిలిపోతుంది. మిట్లారా ఒక్కసారి ఆలోచించండి. మొత్తం టీం అంతా బయటట్టున్నది. ఏం జరుగుతూ ఉన్నది బీజేపీలో? మోదీకి ఇదే చెప్పిండా? తెలంగాణలో బీజేపీని సర్వనాశనం చేసేటోళ్ళు ఎవరు? చాలామంది, కొంతమంది హుజురాబాద్ నియోజకవర్గంలో మిట్లారా ఫోన్లు చేసిరు నాకు. ఫోన్లు చేసి మేము గతంలో 2-3 సార్లు గెలిచిన వాళ్ళం, మాకు టికెట్లు లేకుండా చేస్తారు, మేము బీజేపీని నమ్ముకొని వచ్చినాం, బీజేపీని నమ్ముకొని బీజేపీని మొత్తం అధికారంలోకి తీసుకురావాలని మేము అందరం కూడా చేయలేనాం, మరి మాకెందుకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు? వార్డు మెంబర్ కూడా పనిచేయనోని పట్టుకొని టికెట్లు ఇస్తారంటారు. పక్కింటోని తెలవడానికి సంస్థాగతంగా పదవులు ఇస్తాను, వాళ్ళు బాధపడతాను. ఇవాళ మరి ఆరూరు రమేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదంతా చెప్తా ఉన్నా ఒక ఆరూరు రమేష్ గురించి ఇంత సబ్జెక్ట్ ఎందుకంటే, ఆరూరు రమేష్ ఎస్సీ, ఒక ఎస్సీ సామాజిక వర్గం. అటువంటి ఆరూరు రమేష్ ఎస్సీ సామాజిక వర్గంలో స్ట్రాంగ్ క్యాండిడేట్, 100కు 100% నేను బల్ల గుద్ది చెప్తా ఉన్నా మిత్రులారా. స్ట్రాంగ్ క్యాండిడేట్, మంచి ఇంటలెక్చువల్, మంచి వక్త, అన్ని రకాలుగా అన్ని రంగాలల్లో గట్టోడు. అసొంటోళ్ళను మనం కోల్పోవడం నిజంగా మన దురదృష్టం. నేను చెప్తున్నా కదా, ఇవాళ ఆరూరు రమేష్కు పాజిటివ్గా మాట్లాడతలేను. నేను ఆరూరు రమేష్తో తిరిగిన సందర్భాలు చాలా తక్కువ, మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ సబ్జెక్ట్ నాకు ఆయన సంబంధించిన ప్రతి చెప్తా. నేను ప్రయత్నం చేసిన మిత్రులారా, నేను ప్రయత్నం చేసిన. అసలు ఆరూరు రమేష్ ఎందుకు పోయిండు, ఎందుకు రాజీనామా చేసిండు, కారణం ఎవరు? రేపు పొద్దున భారతీయ జనతా పార్టీని పాతర పెట్టేది ఎవరు? మన భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కొంతమందే భారతీయ జనతా పార్టీని పాతాలని దొక్కపోతా ఉన్నారు. అందరూ గమనించాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూడండి, ప్రతి గ్రూపులో షేర్ చేయండి. నాకు ఏ పదవులు అక్కర్లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, పదవుల కోసం కాదు, ఏ టిక్కెట్లు అక్కర్లేదు, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తా. నేను ఎవరిని జోకాల్సిన అవసరము కర్మ నాకు అంతకంటే పడలేదు. ఈ జోకుడు మందు పెట్టాలరా నాయన, ఈ జోకుడు ప్రమాదకరం. నువ్వు తోపు, నువ్వైతే ఎలక్షన్లలో గెలుస్తావు, నువ్వు తోపు అని జోకడం మొదలు పెడితే సంకరాగిపోతాం రా నాయన. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ముందుగా ఆరూరు రమేష్ యొక్క గ్రాఫ్ మనం చూడాలి మిత్రులారా. సో ఆరూరు రమేష్ గ్రాఫ్ చూడాలంటే మనం ఒక్కసారి చూడండి, అసలు ఆయన ఏ ఎన్నికలలో పోటీ చేసిండు, ఆయనకు ఎంత స్కోర్ చేసిండు ఆయన అనేది ఒక్కసారి మనం చూడాలి. ఎందుకంటే మిత్రులారా, చాలామంది ఏమనుకుంటారంటే ఆరూరు రమేష్ అంటే ఎటువంటి క్యాండిడేట్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈరోజు మనం ఏం చేసినాం, ఒక ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గాన్ని చెందిన నాయకుడిని కోల్పోయినాం. ఓసీలు దొరుకుతారు మిత్రులారా, బీసీలు దొరుకుతారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలలో ఇంటలెక్చువల్స్ను మనం దొరకబట్టాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్లా కాంగ్రెస్లా ఉన్నారు. వాళ్ళు మనకు దొరికిన ఒక మనిషిని మనం ఓడగొట్టుకున్నాం. రేపు పొద్దున ఇంకొకళ్ళు పోయేటట్టున్నారు. ఇక పోతే జీడబ్ల్యూఎంసీ తూర్పులా చాలామంది కార్పొరేటర్గా గెలిచేటోళ్ళు పోయేటట్టున్నారు. బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కు పోయేటట్టున్నారు. నడతానాయి
కేటీఆర్ స్టార్ట్ చేసిండు, రంగంలో దిగిండు. ఎట్టి పరిస్థితుల అధికారంలోకి రావాలి, గవర్నమెంట్ తెచ్చుకోవాలని చెప్పేసి కేటీఆర్ రంగంలో దిగిండు. ఇక ఆగదు మిట్లారా. హరీష్ రావు రంగంలో దిగిండు. వాళ్ళు భయపడతా ఉన్నారా? నువ్వు పెట్టే అడ్డమైన కేసులు, వందల వేల కేసులు పెట్టినా బొచ్చు కూడా వాళ్ళు వణుకుతలేరు, నవ్వుకుంటా బయటికి వస్తారు, బ్రహ్మాండంగా ప్రొటెస్ట్ చేస్తారు, స్థానిక సమస్యల పట్ల కొట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఎక్కడ పోయింది బీజేపీ సెంట్రల్ పార్టీ? నరేంద్ర మోడీ గారి గౌరవాన్ని కాపాడే పద్ధతి ఇదేనా? నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ నాయకులను. చూడండి మిత్రులారా, ఇది మీరు చూడాలి. ఎందుకంటే ఇక ఈ గ్రాఫ్ ఎట్లున్నది అనేది కూడా మీకు ఒక్కసారి మీకు చూపించాలి. ఇది మొన్నటి ఎలక్షన్లు మిత్రులారా. ఇవి మొన్న జరిగిన ఎలక్షన్స్లలో కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే అయిండు. కారణం ఏంటంటే కాంగ్రెస్ అనేది బాగా హైపులోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి 39.88 అంటే దాదాపు 40% ఓట్లు వచ్చినాయి. అంటే 8% ఓట్ల తేడాతోని నాగరాజు గెలిచాడు. ఇంకొక 4.5% వచ్చేది ఉంటే ఆరూరు రమేష్ గెలుసు. అంటే అతి తక్కువ మెజారిటీతోనే ఓడిపోయిండు. అటువంటి వ్యక్తి ఏంటంటే బీజేపీలోకి వచ్చిండు, పార్లమెంట్లో నిలబడ్డాడు. సో మనకు బీజేపీ పార్లమెంటుకు మనకు క్యాండిడేట్ లేకుండే, సో తీసుకొచ్చిర్రు. సో ఇదే ఆరూరు రమేష్ అంతకుముందు 2018 ఎన్నికలలో చూడండి 1,31,000 అంటే 69.35% ఓట్లు. ఎవరి మీద గెలిచిందంటే పగిడిపాటి దేవయ్య మీద గెలిచిండు. ఆయనకు 16% ఓట్లు. ఇక మన బీజేపీ పరిస్థితి చూడండి మిత్రులారా, 3%. వర్ధన్నపేటల 3% ఓట్లు మిత్రులారా. అటువంటి నియోజకవర్గంలో ఆరూరు రమేష్ వచ్చిండు. మరొకసారి చూద్దాం మిత్రులారా. కొంచెం ముందుకు పోదాం. ఇంకొంచెం ముందుకు పోతే 2014 పరిస్థితి చూడండి మిత్రులారా. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఆరూరు రమేష్కు 66%, 69, 66%. అంటే 66% అంటే దాదాపు 2 పార్టీలో పడే ఓట్లు ఒక్కనికే పడ్డాయి. అటువంటి వ్యక్తి ఆరూరు రమేష్. కొండేటి శ్రీధర్కు 17%. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నాడు. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే 2 సార్లు 66, 69% ఓట్లు తెచ్చుకున్న ఆరూరు రమేష్ మూడోసారి దగ్గర 40% ఓట్లు తెచ్చుకొని అంటే 8% తేడాతోని ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి పార్లమెంట్లోకి వచ్చిండు. ఇక పార్లమెంట్లో చూద్దాం, పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయనేది చూడాలి మిత్రులారా. ఈ పార్లమెంట్లో కడియం కావ్య అంటే బీఆర్ఎస్ భూమి బాగున్నది, బీజేపీలోకి తీసుకొచ్చుకున్నారు ఆరూరు రమేష్ను. 28.47% ఓట్లు వచ్చినాయి. కడియం కావ్యకు 45.85% వచ్చినాయి. మరి గతంలో బీజేపీకి ఎన్ని వచ్చినాయి మిత్రులారా? 7% ఓట్లే. 7% ఓట్లు వచ్చిన బీజేపీ పార్లమెంట్లు గతంలో 7% వస్తే ఇప్పుడు 28%, 28.5% అంటే దగ్గర 29% వచ్చింది. అంటే ఆరూరు రమేష్ రెడ్డి స్ట్రాంగ్. ఇప్పుడు మనకు అవసరం వచ్చే వ్యక్తి రేపు పొద్దున వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కానీ లేకపోతే వరంగల్ ఎంపీగా కానీ గెలిచే సత్తా ఉన్న వ్యక్తిని మనం ఇలా ఓడగొట్టుకున్నాం. కారణం ఎవరంటే ఎందుకు చెప్తున్నా ఇదంటే ఇది ఒక బ్యాక్గ్రౌండ్. ఆరూరు రమేష్ యొక్క బ్యాక్గ్రౌండ్ MA LLB చదువుకున్న వ్యక్తి, ఇంటలెక్చువల్. ఆరూరు రమేష్కు వర్ధన్నపేటనే కాదు స్టేషన్ గన్పూర్ ఇవన్నీ చాలా చోట్ల మిట్లారా గట్టి పట్టున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇలా మనం కోల్పోయినాం. మరి కారణం ఏంటిది? కారణం ఎవరనేది తెలుసుకోవాలి. చూడండి మిత్రులారా, బీజేపీ పరిస్థితి మీరు చూడాలి. గతంలో కూడా లోక్సభలో బీజేపీకి వచ్చిన ఓట్లు చూడండి మిత్రులారా 12%, అక్కడ 6%. అంటే ఈ 12% ఈ యొక్క ఇక్కడనైతే చూడండి మిత్రులారా ఒక దగ్గర 15% వచ్చింది. అంటే 6%, 12%, 15% దాటలే. అటువంటి ఆరూరు రమేష్ అటువంటి నియోజకవర్గంలో ఆరూరు రమేష్కు బ్రహ్మాండమైన ఓట్లు వచ్చినాయి. మనం బోడగొట్టుకోవచ్చు. ఇది ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే ఈ వికీపీడియా మీకు చూపించకపోతే చాలా ప్రమాదం మిత్రులారా. ఎందుకంటే మీరు ఏమనుకుంటుంటే ఆరూరు రమేష్ అయినా పోతే ఏమున్నది బొచ్చడి మంది ఉన్నారు. ఇది ఒకటి స్టార్ట్ చేస్తారు మిత్రులారా. చాతగానోడు మాట్లాడే మాటలు ఇవి. బీజేపీలో చాలామంది వాడు వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చిండు పోయిండు ఈ మాట మాట్లాడతారు. ఏంటంటే వీడు చేత కాదు, వీడు ఓన్లీ కండువాలు వేసుకొని బొట్లు పెట్టుకొని కండువాలు వేసుకొని జై శ్రీరామనంగానే ఓట్లు పడతాయి అనుకునేటోళ్ళు ఇవే మాటలు మాట్లాడతారు మిత్రులారా. ముందుగా ఇది పోవాలి. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమా మిత్రులారా? భారతీయ జనతా పార్టీ క్రిస్టియన్లకు వ్యతిరేకమా మిత్రులారా? మరి ఏ నెరేటివ్ బిల్డప్ చేస్తూ ఉన్నారు తెలంగాణలో? ఇలా కేవలం హిందువుల కోసం పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నా, దేశం కోసం పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఫస్ట్ తెలుసుకోవాలి. నేషన్ ఫస్ట్. నువ్వు వ్యతిరేకమే, నేను వ్యతిరేకమే. ఎవరికి వ్యతిరేకం? నేను అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకము, అక్బరుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకము, అసోంటి MIM పార్టీకి వ్యతిరేకము, అసోంటి దొంగలకు వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుకోవాలి తప్పితే మొత్తం ముస్లింలకే వ్యతిరేకం అనేది స్టార్ట్ చేసిర్రు. ఇది హిందువుల కోసం పుట్టిన పార్టీ అని చెప్పేసి నరేటివ్ బిల్డప్ చేస్తారు. ఆ నరేటివ్ బిల్డ్ అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో
భవిష్యత్తులో కూడా అధికారంలో రావడం చాలా కష్టం మిత్రులారా. ముస్లింల కోసం మంచి పని చేయలేదా? క్రిస్టియన్ల కోసం మంచి పని చేయలేదా నరేంద్ర మోడీ గారు? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం కోసం పనిచేసే పార్టీ, దేశ రక్షణ కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషన్ ఫస్ట్ అని చెప్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది కదా బిల్డప్ చేయాల్సింది, ఇది బిల్డ్ చేయాల్సింది. మీరు చేసింది ఏంటిది? కేవలం ఇది హిందువుల పార్టీ అనేది బిల్డ్ చేసిరు తెలంగాణలో. ఉత్తరప్రదేశ్లో ముస్లింస్ ఓట్లేస్తే యోగి ముఖ్యమంత్రి కాలేదా? మధ్యప్రదేశ్లో ముస్లింస్ ఓట్లేస్తలేరా? ప్రతి చోట ముస్లింస్ ఓట్లేస్తూ ఉన్నారు. ప్రతి చోట్ల మొన్న జరిగిన బీహార్ ఎన్నికలు నిదర్శనం కాదా? క్రిస్టియన్స్ ఓట్లేయందే కేరళలో అంత పెద్ద ఎత్తున గెలిచినరా? మరి ఇక్కడ ఎందుకు, తెలంగాణలో ఎందుకు ఇది బిల్డ్ చేస్తూ ఉన్నారు? ఎవరు బిల్డ్ చేస్తూ ఉన్నారో పార్టీ తెలుసుకోవాలి. ఇక పోతే సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ అని ఉన్నారు. మరి మీరు ఏం చూస్తూ ఉన్నారు? మీరు ఏ విధంగా ఇన్ఛార్జి? ఖచ్చితంగా తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వండి. తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ భూస్థాపితం కావడం ఖాయం. తప్పుగా పట్టుకోవద్దు చంద్రశేఖర్జీ గారు, ఎందుకంటే మీరు పెద్ద నాయకులు కావచ్చు, కానీ మీరు ఇక్కడ పనిచేయడం చాలా కష్టం. మీరు ఉన్న తర్వాత కూడా ఇట్లా ఈ విధంగా పార్టీలో, అసలు మన పార్టీలో జాయిన్ అయ్యే లెవెలు. నేను ఒక క్యాండిడేట్ని అడిగిన బీజేపీలో జాయిన్ కమ్మని, ఇంకెక్కడి బీజేపీ అన్నా అయిపోయిందంటారు. ఇది మాట్లాడితే తప్పు. ఇక పోతే ఆరూరు రమేష్ విషయానికి వస్తాం మిత్రులారా. ఆరూరు రమేష్ పోవడానికి ప్రధాన కారణాలు, చాలా సందర్భాలలో నాతో ఫోన్లో మాట్లాడేవాడు. ఆయన బాధ ఒక్కటే, నరేంద్ర మోడీ అంటే ప్రాణం, ఆరూరు రమేష్కు ప్రాణం నరేంద్ర మోడీ అంటే. నేను ఓపెన్గా చెప్తున్నా, నరేంద్ర మోడీ అంటే ఆరూరు రమేష్కు ప్రాణం. బీజేపీ మంచి పార్టీ అంటాడు, కానీ ఆయనకు ఉన్న సమస్య ఏంటంటే లోకల్గా కనీసం ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన చెప్పిన వాళ్ళకి ఏ ఒక్క పదవి ఇయ్యరు, గట్టిగా ఉన్న వాళ్ళకి ఒక పదవి ఇయ్యరు. మీరు కొత్తగా వచ్చిర్రంటారు. గతంలో కొండేటి శ్రీధర్ కొత్తగా రాలేదా? వచ్చిన కాంగ్రెస్ నుంచి వెళ్ళి కొండేటి శ్రీధర్ వస్తే కొండేటి శ్రీధర్కి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వకూడదు? ఒక్కసారి ఆలోచించండి. నేను కొండేటి శ్రీధర్ని తప్పటం లేదు, కొండేటి శ్రీధర్ కూడా మంచోడే, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా మనం కంపల్సరీ మనం తీసుకోవాలి. హేమంత్ బిశ్వ శర్మ ఎవరండి? ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండండి? ముఖ్యమంత్రి కాదు అయ్యాలా? ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి? కొత్త బాధ ఎక్కడదండి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా. కొన్ని నియోజకవర్గాలల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు బీజేపీలోకి వచ్చారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. సో వాళ్ళు తెలంగాణ ఉద్యమం కాంచెల్లి నేను చూస్తూ ఉన్నాం ఇట్లారా. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుణ్ణే, నేను కూడా తెలంగాణలో ఉద్యమం చేసిన, లాఠీ దెబ్బలు తిన్నాం, పోలీసు వాళ్ళతో జైళ్ళల్లో కూర్చున్నాం, వచ్చినాం, ఇవన్నీ జరిగినాయి. నేను చెప్తే ఆ రోజులలో నేను చూసేది చాలామంది ముందు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలోకి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మీరు మొన్న వచ్చిన వాళ్ళే కదా అంటారు. మరి వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినంత ఒట్టిదేనా? తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ కన్సిడర్ చేయదా? ఉద్యమకారులను బీజేపీ కన్సిడర్ చేయదా? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఎక్కడ పోతుంది? ఇవాళ పోతే అధ్యక్షుడు ఆయనకు ఇచ్చిన విలువ లేదు. ఎన్నో సందర్భాలల్లో ఆయనకు ఒక 2 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి కనీసం మర్యాద చేయకూడదా? గౌరవించకూడదా? పార్టీ కార్యక్రమాలకు విలువకూడదా? మరి మంచి చెడులు అడగద్దా? మరి టికెట్లు ఎట్లిద్దాం, ఎట్లా గెలుద్దాం అనేది కూర్చొని ఒక సన్నాహక సమావేశాలు వద్దా? ఎవరి కింద పనిచేయాలండి? వాస్తవాన్ని చెప్పాలంటే ఆరూరు రమేష్ ఒక జిల్లా అధ్యక్షుడు, ఆయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు. అటువంటి వ్యక్తి పార్టీలకు వచ్చినప్పుడు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మన తప్పు కాదా? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రామచంద్రరావు గారు చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధ్యక్షుల లోపం. వరంగల్, హన్మకొండ జిల్లా, ఈ 2 జిల్లాలలో ఉన్న అధ్యక్షుల మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేను 100% చెప్తున్నా. నేను బట్టబయలు చేయమంటే బట్టబయలు చేస్తా. ఎవరెవరి లోపాలు ఏంటిది, ఎవరెవరు ఏం మోసం చేసిర్రు, ఏం చీటింగ్లు చేసిర్రు, ఏం చేసిర్రు అన్ని బట్టబయలు చేయమంటే మొత్తం కుళ్ళు గుత్తగా బట్టబయలు చేస్తా. ఎందుకంటే పార్టీ సర్వనాశనం అవుతుంది. వీళ్ళు అధ్యక్ష పదవులకు అర్హులా కాదా చీమని చూసినట్టు చూస్తారు మిత్రులారా. చెప్పుకుంటూ పోతే చాలా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను కూడా వీళ్ళు చీమని చూసినట్టు చూస్తారు. అసలు ఏంటిది ఇది? మనం ఒక అధ్యక్షులం అంటే కార్యకర్త కంటే కింది స్థాయిలో ఉండి పనిచేయాలి. ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని పిలవాలి, ప్రతి ఒక్కరికి మన ప్రోటోకాల్ ఏంటిది? ఏం ప్రోటోకాల్? కలెక్టర్ వా నువ్వేంటిదన్నా? ప్రోటోకాల్ అంటే ఏంటిది? నువ్వు కలెక్టర్ వా? నీకు ప్రోటోకాల్ ఇవ్వడం మంత్రివా, ఎమ్మెల్యేవా? ఇది కాదు కదా. ప్రోటోకాల్ అనేది ఉంటుంది, కానీ ఎప్పుడు ఉండాలి? పార్టీ ఏది పెడితే అది మంచిని పక్కా పెడతావా? మంచిగా పనిచేస్తేని వీడు మాని మనిషి, వీని మనిషి అని చెప్పేసి పక్కా పెడితే పార్టీ ముందుకు ఎక్కడ పోతుంది? తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేల మంది భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో పోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రామచంద్రరావు గారికి నేను చెప్తా ఉన్నా, ఇది మీకు బిగ్ షాక్. రేపు పొద్దున మీకు చాలా దెబ్బతినబోయే పరిస్థితి వస్తూ ఉన్నది.
రామచంద్రరావును పెట్టినాక పార్టీ చాలా కింది స్థాయిలోకి పోయిందనే నరేటివ్ బిల్డ్ కాబోతా ఉన్నది. మీ చుట్టుపక్కలనే మీకు శత్రువులు ఉన్నారు, అది గుర్తించండి రామచంద్రరావు గారు. ఇది మీది కాదు. ఎవరెవరో డైరెక్షన్లో ఇక్కడ ఉన్న అధ్యక్షుడు పనిచేస్తే పార్టీ దరిద్రంలో పోతుంది. నాట్ ఓన్లీ వరంగల్ జిల్లా మిత్రులారా, తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలలో అదే పరిస్థితి. మంచిగా పనిచేసే వాళ్ళకు పదవులు లేవు, ఈ వేరే పార్టీలకు వెళ్ళి వచ్చే వాళ్ళకు పదవులు లేవు, వేరే పార్టీలకు వెళ్ళి వచ్చే వాళ్ళకు టిక్కెట్లు ఇయ్యరు. ఇటువంటి పరిస్థితి, అష్ట దరిద్రమైన పరిస్థితి పార్టీలో ఉన్నది. అవమానాలు, ఎమ్మెల్యేలుగా గెలిచి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ పార్టీలోకి వస్తే అవమానపడాల్సి వస్తుంది. కనీసం ప్రియారిటీ గౌరవం కూర్చోబెట్టుకుండా పక్కకు, నువ్వు మంచి లేకుండా ఎవరిని సర్ది వాడా తిందాం, ఎవరిని శాయ వాడా తిందాం, కానీ పక్కకు కూర్చోబెట్టుకోవాలి కదా కనీసం. అరే నేను అధ్యక్షుడు, నేను వాడ కిందనే కూర్చోవాలంటే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు ఎక్కడ కూర్చుంటారు మిట్లారా? గౌరవం, ఏ అధ్యక్షుడు గౌరవం ఇయ్యరు, రాష్ట్ర నాయకులు పిలువరు. రాష్ట్ర నాయకులకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇదే ఆరూరు రమేష్ బీఆర్ఎస్లకు పోయే పరిస్థితి ఉన్నట్టు రాష్ట్ర నాయకత్వానికి ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజుల కానుండి? ఇక్కడున్న నాయకులకు తెలియదా? ఇక్కడున్న జిల్లా అధ్యక్షులకు తెలియదా? ఇక్కడ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదా? ఎందుకు చెప్పలేదు? చెప్పాలి, మాట్లాడాలి, సముదాయించాలి, చేసుకోవాలి. నేను చాలా ప్రయత్నం చేసిన మిత్రులారా. ఎందుకంటే నాకు గీ మర్యాద జరుగుతలేదు, ఈ పార్టీ ఈ కార్యక్రమాలకు నన్ను పిలుస్తలేరు, మమ్మల్ని కూర్చోబెడతలేరు, మమ్మల్ని తిరగనిస్తలేరు, మా దగ్గర గట్టిగా పనిచేసే వాళ్ళకు పదవి ఏమంటే పదవి ఇస్తలేరు. చాలా సందర్భాలలో మాట్లాడి గిట్లుంటుందా పార్టీలా? బాధ్యత అంటే ఏంటిది మిత్రులారా? పదవి అంటే ఏంటిది? పదవి అంటే ఒక బాధ్యత. అంటే నువ్వు ఈ పని చేయని నీకు ఇవ్వడం. నువ్వు ఏమన్నా జీతం ఇస్తున్నావా? ఒక పదవి ఇస్తే వాడు పని చేయకపోతే పక్కా పెట్టు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ విసురుతున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మీరు అధ్యక్షులు ముందుగా కార్పొరేషన్లు నిలబడండి, డివిజన్ల కార్పొరేటర్లు నిలబడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేటర్గా గెలిచి అప్పుడు మేము అధ్యక్షులు అనుకొని ప్రూవ్ చేసుకోండి. రామచంద్రరావు గారు వాళ్ళకి ముందుగా బీఫామ్లు ఇవ్వాలన్నా ఇవ్వండి. అప్పటిదాకా ఎందుకు, ముందు ఇప్పుడే బీఫామ్లు ఇవ్వండి. అప్పుడు బయటపడుతుంది ఎవరెవరు ఏంటిది ఏంది కథ అనేది బయటపడుతుంది. కనీసం మర్యాద లేదు. చాలామంది మిత్రులారా ఇలా వరంగల్ జిల్లాలో చాలామంది బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో పోతూ ఉన్నారు. కార్పొరేటర్గా గెలిచేటోళ్ళు కూడా బ్రహ్మాండంగా ₹1 వాడే ఖర్చు పెట్టుకొని వాని పువ్వ వాడే తిని మోడీ కోసము, దేశం కోసము, ధర్మం కోసమని బట్టలు చింపుకొని దెబ్బలు పడ్డాడు కూడా పోయేటట్టున్న పరిస్థితి. అటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చాలామంది పోతూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా కాల్స్ వచ్చినాయి. నాకు రాత్రి 1 గంట 2 అయింది మిత్రులారా పడుకునేసరికి. తెల్లారి కూడా వచ్చినాయి. మొత్తం 150-200 కాల్స్ దగ్గర వచ్చినాయి నాకు. ఇంకెవరెవరు పోతారు? ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను ఒకటి వాకప్ చేస్తా. ఎవరైనా పోతానన్నట్టు అనిపిస్తే, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే దాన్ని సెట్ చేయడం కోసం మాట్లాడతా. స్క్రీన్ ముంగడ మాట్లాడతాం మిత్రులారా, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి తప్పదు స్క్రీన్ ముంగడ. కానీ ఇంటర్నల్గా వాళ్ళని సముదాయిస్తా. కానీ పార్టీ ఏం చెప్తుంది, మనం ఇటువంటి అన్ని ఇంటర్నల్గా మాట్లాడాలి, బయట మాత్రం వేరే మాట్లాడాలి, జోకుడు కార్యక్రమం చేయాలి. ఇదా? మాకు అవకాశం ఇవ్వండి మిత్రులారా. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ చెప్తున్నా, నేను చెప్తా. ఇంకా చాలామంది పోయే వాళ్ళు ఉన్నారు. మరి ఏ విధంగా ఆపుకుందాం? ఇంకా అంటారు వీళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అట్లే పుడతారు, ఇళ్ళనే పుట్టాలి, ఇళ్ళనే పెరగాలి అంటే రేపు పొద్దుగాల ఇక ఇప్పుడున్న బీజేపీ కేంద్ర మంత్రుల కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళే కావాలి రేపోతే. మనం వ్యతిరేకం కాదా కుటుంబ పార్టీలకు? పుట్టంగానే వాడు బీజేపీ పుట్టుడా? బీజేపీ రక్తం ఎక్కించుకొని పుడతాడా ఏంది? వేరే పార్టీలకు కలిస్తే సీనియారిటీ పోతుందా? మిత్రులారా, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చాలా డ్యామేజ్ కాబోతూ ఉన్నది. ఇప్పటికైనా మనకు అవకాశం ఉన్నది. రామచంద్రరావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కేంద్ర మంత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి 2 చేతుల దండం పెట్టి మరీ చెప్తా ఉన్నా, దయచేసి మీరు అందరు కూర్చోండి. కోఆర్డినేషన్ అవసరము, అందరినీ సమన్వయపరచండి. రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారికి మీకు 2 చేతుల దండం అయ్యా. ఇక చాలు, పార్టీని సంకనాకిచ్చిర్రు. రేపు పొద్దున మీరు మీ లోక్సభలో గెలిచే పరిస్థితి లేదు. మీరు అనుకుంటున్నారు మీ లోక్సభ మీ కాన్స్టిట్యున్సీలో మీరు గెలిచే పరిస్థితి లేదు. మీరు అసెంబ్లీకి నిలబడ్డా గెలిచే పరిస్థితి లేదు. పరిస్థితి చేతులు దాటిపోతూ ఉన్నది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే చాలా కష్టం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులకే విలువిత్తలేరు. మీరు మనుషులకు విలువలేరు. మనుషులకు ముందుగా విలువియండి. మన పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు విలువియండి. ప్రేమగా మాట్లాడండి, పిలుచుకోండి, కూర్చోబెట్టుకోండి. వాని బాధ ఏంటిది, వాని కంప్లైంట్లు ఏంటి అన్నీ తెలుసుకోండి. ఇవన్నీ పక్కా పెట్టిర్రు. అసలు సర్వేలు ఏం చెప్తానాయి, ఎవరు గెలుస్తాడు, ఎవరికి పదవి ఇవ్వాలి, అసలు రిజర్వేషన్ కేటగిరీ ఏంటిది, ఎవడు గట్టాడు, ఎవడు మామూలోడు. రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరగబోతా ఉన్నది. ఇంకా చాలా మంది కావాలి. మనకు చూస్తే 20 మంది కూడా లేరు ఎమ్మెల్యే అభ్యర్థులు. మరి ఎక్కడికి పోతాం ఇట్లారా? గాల్లో దీపం పెట్టినట్టున్నది బీజేపీ పరిస్థితి. ఇవాళ చూస్తే
బీజేపీ గెలిచే అవకాశాలు లేవంటే తెలంగాణలో 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ తప్పు బీజేపీది కాదు, ఇక్కడ ఉన్న నాయకులది తప్పు, బీజేపీది నీ నాయకులదే కాదు, ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలది కూడా తప్పే. మీరు గ్రౌండ్ రిపోర్ట్ ఏమి ఇస్తా ఉన్నారు? కేంద్ర నాయకత్వానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏమి ఇస్తా ఉన్నారు? చంద్రశేఖర్జీ గారు నేను ప్రశ్నిస్తున్నా, తప్పేమున్నది? వచ్చిన సునీల్ బన్సాల్ గారు మీరు ఏం రిపోర్ట్ ఇచ్చిర్రు? ఉన్న మంత్రిజీ గారిని తీసుకుపోయారు, బయట పడేసిర్రు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం మంత్రిజీకి తెలుసనా? నేను డిమాండ్ ఇవ్వాలి చేస్తా ఉన్నా, తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళే ఇక్కడికి ఇన్ఛార్జ్ రావాలి, మంత్రిజీ కంపల్సరీ ఇక్కడ రావాల్సిందే, వస్తేనే ఈ యొక్క సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ఇవాళ అందరు పోయినాక ఏం చెప్తావు నువ్వు? అందరు పోయినాక ఏముంటుంది? పార్టీ ఏముంటుంది అందరు పోయినాక? చిన్న ఇక డైలాగ్స్ ఎట్లుంటాయంటే మనవి చిన్న నాయకుడిని పెద్ద లీడర్గా ఏం చేస్తావు నువ్వు? నువ్వు లీడర్గా ఎగ్జిస్ట్ అవ్వడం కోసం, నువ్వు తోపుకుండడం కోసం చిన్న నాయకుడిని లీడర్ చేస్తా అనగానే వానికి ముడ్డి ఉబ్బి అట్టనే ఉండాలనా? ఇదేనా? మోడీకి మళ్ళీ లేఖలు స్టార్ట్ చేస్తావా? మళ్ళీ ట్విట్టర్ను స్టార్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నా మనసులోకి వెళ్ళొచ్చే మాటలు. రక్తం మసులుతాంది మిట్లారా, మనసులో బాధ ఉన్నది. పార్టీ నాశనం అయిపోతుంది, కళ్ళ ముంగడ పార్టీ నాశనం అవుతుంది. కొన్ని వేల మంది చెప్తా ఉన్నారు, మీరు కామెంట్స్ చూడండి. దయచేసి దీన్ని స్టాప్ చేయండి. నేను చెప్తున్నా, ఎవరైనా బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో వేయడానికి 2 చేతుల దండం పెట్టి చెప్తున్నా, ఓ 15 రోజులు నెల రోజులు టైం తీసుకోండి. దయచేసి పార్టీ స్ట్రీమ్ లైన్ కాకపోతే అప్పుడు ఆలోచన చేయండి. ఇంకో 15-20 రోజులు నెల రోజులు టైం తీసుకోండి. రామచంద్రరావు గారు మీరు స్ట్రీమ్ లైన్ చేయాలి. ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు? మీరు ఇచ్చిన రాష్ట్ర నాయకులల్లా 70% మంది పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు. నేను ఓపెన్గా చెప్తానా, 70% మంది. ఇక జిల్లా అధ్యక్షులు జిల్లాలో ఉన్న నాయకులు 80-90% పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు. అటువంటి పరిస్థితి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ముందుకు పోతుంది? స్థానిక సమస్యల పట్ల కొట్లాడే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళను మీరు జిల్లా అధ్యక్షులుగా పెట్టిల్లా? పోలీసుతో కొట్లాడాలి, అధికారులతో కొట్లాడాలి, అటు ప్రతిపక్ష నాయకులతో కొట్లాడాలి, ప్రతి ఒక్కరితో కొట్లాడాలి. ఎక్కడ ఏడమైందా మనకు? మిత్రులారా, ఆరూరు రమేష్ ఈ పార్టీలకు వెళ్ళిపోవడం అనేది పార్టీకి చాలా నష్టం, అందులో నో డౌట్. ఇక మీడియా మొత్తుకుంటుంది, రేపు పొద్దున పేపర్లలో మొత్తుకుంటుంది, మన సోషల్ మీడియా మొత్తుకుంటుంది. ఏంటంటే గిట్లనే వచ్చిండిగా పోయిండు, గిట్లనే కొత్త వాళ్ళకు, అందుకనే వీళ్ళకి ఏమి ఇవ్వద్దు చేయొద్దు, ఇటువంటి అడ్డమైన పాసిపోయిన మాటలు మాట్లాడేటోళ్ళకు ఈ వీడియో అంకితం చేస్తూ ఉన్నా. పార్టీ గౌరవం ఇచ్చకపోతేనే విజయశాంతి పోయింది, పార్టీ గౌరవం ఇవ్వకపోతేనే, పార్టీ గట్టిగా పనిచేయకపోతేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోయిండు. ఏం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న ఫైట్ చేస్తూ ఉన్నాడు, ఫైటర్ కాదా? విజయశాంతి పోలేదా? విజయశాంతి ఎమ్మెల్సీ కాలేదా? వివేక్ గారు పోలేదా? మంత్రి కాలేదా? అంటే ఈ పార్టీలకు వెళ్ళి పోతే మంత్రో ఎమ్మెల్యే అవుతారు. ఆ నరేటివ్ అనేది బిల్డ్ అయింది. ఇవాళ ఈ పార్టీలో ఏం లేదనేది బిల్డ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ లోపాలన్నింటినీ సరిదిద్దుకోండి. దయచేసి రామచంద్రరావు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, లేకపోతే చాలా ప్రమాదం. భారతీయ జనతా పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నది అనేది వాస్తవం. మరి ఈ భారతీయ జనతా పార్టీని చంపుకుంటారా బతికిస్తారా అనేది మీ చేతిలోనే ఉంది రామచంద్రరావు గారు. దయచేసి మిట్లారా, ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.